మనమున్న క్రీస్తు శకం. ఎందుకు క్రీస్తు శకం అన్నారంటే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిండ్రు అన్నది సత్యము. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు అన్నది సత్యము. అందుకొరకే ఈనాడు ఆయన బ్రతికినటువంటి ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో మనం గమనిస్తే ఆయన సమాధి ఉన్నది. తెరవబడిన ఖాళీ సమాధి. వీలైన వెళ్ళి అక్కడికి చూస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నా ద్వారా దేవుని దగ్గరికి రావడానికి ఒక మార్గం, నేనే మార్గం అన్నాడు. అంటే ఆయన బోధలే ఆయన మార్గము. చూడండి, మత్తయి సువార్త కొత్త నిబంధనలో 7వ అధ్యాయం 8వ పేజీలో కొత్త నిబంధనలో, పాత నిబంధన కొత్త నిబంధన, కొత్త నిబంధనలో 8వ పేజీలో 13, 14 వచనాలు ప్రభుదాస్ అవుతాడు. ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ ఆయన ఏమన్నాడనంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులకు చెప్తున్నాడు, మీరు నేనే ఆ మార్గం, అయితే నా బోధ ఆ మార్గం ఏంది, నేను చెప్పేది నా బోధలు, వీటిని అనుసరించండి. ఇదే ఒక మార్గం. అయితే ఇది ఎటువంటిది? ఇరుకు మార్గము. ఈ మార్గము ఇరుకుగా ఉంటుంది. కానీ ఈ మార్గంలో పోతేనే నీవు పరలోకం చేరుతావు, దేవుని దగ్గరికి పోతావు. అయితే ఇక్కడ మళ్ళీ ఒక సమస్య ఏమైంది, ఆ ఇరుకు మార్గానికి బదులుగా సాతానుడు మళ్ళీ ఒక డూప్లికేట్ తయారు చేశాడు. విశాల మార్గం పెట్టే వరకు ఇరుకు ద్వారం ఏందో, విశాల మార్గం ఏందో లోకానికి తెలుస్తలే. ఎందుకొరకు అనేక మంది దేవతలు దేవుళ్ళు అయినందుకు సరే, మనం దేవుళ్ళు దేవతలు అనేకులు ఉన్నారు, ఎవరైతే పర్వాలేదని అదేవిధంగా ఇరుకు మార్గమున పోవాలనంటే ఆయన బోధను అనుసరించాలి. ఆ బోధ మొట్టమొదట ఆయనే మార్గం, సత్యం, జీవం అన్నారు. ఆయన మాటలు విని ఆయన మార్గంలోకి రావాలనంటే, పరలోకం దేవుని సన్నిధి చేరాలనంటే పాపాలను పోగొట్టుకోవాలి, పాపాలను వదలాలి. అందుకొరకు ప్రభు ఏం చెప్పాడు, మీరు నమ్మి బాప్తిసం పొందుడి. ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందుడి. వార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందుడి. నమ్మినాక బాప్తిస్మము ఎందుకొరకు పొందాలి? బాప్తిస్మం పొందడంలో అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది పాప క్షమాపణ కలుగుతుంది. రెండవది బాప్తిస్మం పొందే సమయంలో మనము ఒప్పుకోలు. ఒకటి, బాప్తిస్మం పొందాలంటే 5 పనులు చేయాలి. ఒకటి వాక్యం వినాలి, రెండవది విశ్వసించాలి, మూడవది మారుమనసు పొందాలి, నాలుగవది ఒప్పుకోవాలి. మత్తయి 10:32 అంటాడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందున్న తండ్రి ఎదుట, దూతల ఎదుట వాడిని ఒప్పుకుంటా. అందరి ఎదుట ఒప్పుకోవాలి, తెలువాలి. అయితే ఈ బాప్తిస్మం పొందాలి అంటే సాతానుడు ఏం చేస్తాడు? రకరకాలుగా, నువ్వు నమ్మినవు కావు, ఇక ఎందుకులే బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకొరకు? దాని అర్థం తెలియనియడు. బాప్తిస్మం అంటే ఏంటి? ఆ నీళ్ళలో పోతున్నామని అంటే ఆ నీళ్ళలో ఏమన్నా ఉందా? దాని అర్థం ఏంటంటే, రోమా పత్రిక చూడండి, చదవండి. రోమా పత్రిక 6వ అధ్యాయం 3, 4 వచనాలు.
రోమా పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. యేసు ప్రభువు చనిపోయిండు, 3వ దినమున తిరిగి లేచాడు. లోకంలో ఏ వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ దేవత తిరిగి లేవలేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. మనం బాప్తిసం పొందుతున్నాము అని అంటే ఆయన మరణములో పాలు పొందడానికి. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి మహిమతో లేపబడి ఇక ఆయన మనిషిగా ఉండలేదు, దేవునిగా ఉండి పరలోకానికి ఎక్కిపోయాడు. అంటే పాత జీవితాన్ని వదిలేశాడు. బాప్తిసం అంటే సాతాను ఏం చెప్తాడు అని అంటే, నువ్వు నమ్ముకున్నావు ఇక బాప్తిసం. నమ్మిన వాళ్ళు బాగున్నారా? వాళ్ళేం బాగలేరు. బాగున్నారా అని అంటే వాళ్ళ జీవితం బాగుందా? వాళ్ళకేమన్నా మేలు జరిగేనా? రాయరత్నం పిల్లలకి ఏమన్నా ఆరోగ్యం వచ్చేనా? సిరిగిరి ప్రకాష్ బిడ్డ ఇంద్రకాల ఏమన్నా లేచి నడిచేనా? మనుషులను చూపిస్తాడు సాతాను. చూపించి అవసరం లేదు అని ఒక భ్రమను వాళ్ళకి కలిగిస్తాడు. పర్వాలేదు నమ్మినావు కదా, ఇదే మార్గం, ఇరుకు మార్గంలోనే ఉన్నవయ్యా. నువ్వు బాప్తిసం పొందకపోయినా దేవుణ్ణి ఎరిగినావు, ఇరుకు మార్గమే. కానీ నిజానికి అది ఇరుకు మార్గమా? కాదు. దేవుని బోధనను అనుసరించితే పూర్తిగా అదే ఇరుకు మార్గం. ఇక మరి కొందరిని ఏం చేస్తాడు సాతానుడు? డూప్లికేట్ ఎట్లా తయారవుతాడు? ఒరిజినల్ దాని నుండి కొంచెం పక్కకు తప్పిస్తేనే డూప్లికేట్. ఏమంటాడు? సరే నువ్వు నీళ్ళలో ముంగినావు, బాగానే ఉంది, ఇంకేంటి అయిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకు. బాప్తిస్తామంటే పాత జీవితాన్ని సమాధి చేసింది యేసు ప్రభు. బాప్తిస్మంలో నీవు నీ పాత జీవితాన్ని, నీ పాత ఆశలు, పాత దురాశలను, పాపాన్ని అన్నిటినీ సమాధి చేయాలి. అయితే సాతానుడు ఏమంటాడు? పర్వాలేదు, ఇదే మార్గంలో ఉన్నావు, నువ్వు ఇరుకు మార్గంలోనే, యేసు ప్రభు మార్గంలోనే ఉన్నావు. కానీ ఆ మార్గం ఎక్కడ పోతున్నది? అది విశాలమైంది. కొంచెం విశాలం చేసిండి. ఎట్లా? కొందరికి బాప్తిసం అవసరం లేదని, కొందరు బాప్తిసం అంటే ఏముంది, నీళ్ళలో మునిగేది కానీ ఇష్టం వచ్చినట్టు పట్టుకో, దేవుణ్ణి అయితే ఎరిగినావు కదా, పరలోకమే పోతావు అని విశాల మార్గంలో. అందుకొరకే ఏమన్నాడు? ఈ మార్గమును కనుగొని వారు కొందరే. అసలు ఒరిజినల్ను కనుగొనేవారు కొందరు డూప్లికేట్లో ఉండి నేను ఒరిజినల్ అనే ఉన్నా అని అనుకునేవారు. విశాల మార్గంలో ఉండి నేను ఇరుకునే ఉన్నా అని అనుకుంటున్నారు. అందుకొరకే ఏం జరుగుతూ ఉంటున్నది? లోకంలో పాపము వదలకుండా నేను ఇరుకు మార్గంలో ఉన్నాను. కొంతమంది ఏం చేస్తున్నారు? జూదం ఆడుతున్నారు, గ్యామ్లింగ్. జూదం అని అంటే రకరకాలైనటువంటి జూదాలు. అయితే ప్యాకాడ కావచ్చు, లాటరీలు కావచ్చు, ఏదో కావచ్చు. జూదం ఆడడం తప్పు. ఎందుకొరకు అంటే దేవుడు ఏం చెప్పిండంటే, మొట్టమొదట సీనాయి కొండ మీద ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు నీ పొరుగు అనేది నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో ఏం చెప్పిండు? నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించదు. వాని ఇల్లు, వాని గాడిద, వాని ఎద్దు ఏది ఆశించొద్దు. మనం ఏం చేస్తున్నాం? జూదం ఆడుతూ ఉన్నాము అని అంటే ఇతరుల సొమ్ము ఆశపడుతూ ఉన్నాం. దేవుడు దేన్ని దీవిస్తాడో
అన్యాయంగా సంపాదించిన దాన్ని దేవుడు ఎప్పుడు కూడా దీవించడు. చూడండి 127వ కీర్తన గ్రంథంలో మనం చూస్తే 127వ కీర్తన 128 చదువుతాం. 120 మొదలు పేజీ నంబర్ చెప్పాలి చదవటం. 521 521లో 128వ కీర్తన ఇప్పుడు చదవండి. ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మనం ఆలోచన చేస్తే, నీవు ధన్యుడవు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును